నమస్తే. పార్లమెంట్ వేదికగా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్‌లు, అటు కాంగ్రెసోళ్ళు బగ్గుమంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి అటు బీజేపీలు లేదు ఆయన కరెక్ట్‌గానే మాట్లాడిర్రు. కాంగ్రెసోళ్ళే దీన్ని వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి బీజేపీలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రాంతి గారు ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించి మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా. హ్మ్. సో ఎట్లా చూస్తావన్న పార్లమెంట్ వేదికగా మన తెలంగాణకి సంబంధించి పాకిస్తాన్‌తో పోల్చారు. దీన్ని మీరు వక్రీకరిస్తున్నారా? సమర్థిస్తున్నారా? ఎవరు సమర్థించరు. అంటే దేశంలో ఉన్న ఎవరైనా, ఏ వ్యక్తులైనా సమర్థించరు. అంటే ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ సమాజం, తెలంగాణ ఏర్పడడానికి ఎంతోమంది అమరులే. వాళ్ళు పాకిస్తాన్ తోటి ఎవరైతే మీరు చెప్పిన తేజస్వి సూర్య ఎవరైతే ఎంపీ ఉన్నారో, అసలు వాళ్ళు అంటే ఏ విధంగా గెలిచిండు, అసలు ఎంపీ అయినా, ఎంపీ మాట్లాడే స్థాయి మాటలా? అంటే పరాయి దేశాలతోటి ఒక రాష్ట్రాన్ని పోల్చడం అంటే ఎంత అవివేకం, ఎంత అజ్ఞానంలో ఉన్నాడా ఎంపీ. ఈ బొగడాగాళ్ళు, ఈ బొగడా మాటలన్నీ మాట్లాడితే తెలంగాణకు పెద్ద ఒరిగేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, తెలంగాణ అనేది మన అస్తిత్వం. ఇప్పుడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు ఏ విధంగా అవుతుంది? రాజ్యాంగానికి అనుగుణంగా అవుతుంది. ఎంపీగా దేనికి అనుగుణంగా వచ్చినావు ఇలా పార్లమెంట్లకి? రాజ్యాంగానికి అనుగుణంగానే నువ్వు పార్లమెంట్లో ఉన్నావు. సో పార్లమెంట్లో ఉన్న చట్టాలకి కానీ, రాజ్యాంగానికి లోబడి మనం మాట్లాడాలి. అంటే ఒక ఒక ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి అంటే ఇక్కడ అవమానించడము రాష్ట్రాన్ని ఒక ఎత్తు అయితే, రాష్ట్రం కోసము అమరులేరు. తెలంగాణ అంటే ఒక గద్దర్, ఒక బెల్లి లలితక్క, ఒక మారోజు వీరన్న, ఒక జయశంకర్ సారు, 4.5 కోట్ల ప్రజల తెలంగాణ అంటే. అట్లాంటి తెలంగాణ ప్రజలను 4.5 కోట్ల ప్రజలను అవమానిస్తే ఇలా బీజేపీ నాయకులు సమర్థించుకోవడం ఏంటి? ఒక పక్కనేమో పార్టీ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక పక్క కిషన్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, ఒక పక్కనేమో కొంతమంది ఏమో తప్పైంది అని అంటారు, కొంతమంది ఏమో మా తప్పేం లేదు. ఎందుకు వక్రీకరించాల్సిన అవసరము ఇక్కడ ఏ పార్టీకి అవసరం లేదు. అది కాంగ్రెస్కి కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్కి కానీ. బీజేపీ వాళ్ళు ఎలా వాళ్ళు వక్రీకరించుకుంటారు ఏదైతే అంశానికి సంబంధించి. అంటే నేను బీజేపీ వాళ్ళని అడగడం జరిగిందన్న. ఈ రోజు మీ దగ్గరకు వచ్చే ముందు వాళ్ళని కూడా అడగడం జరిగింది. మరి మీరేమంటున్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా కావాలని చేస్తున్నారు అంటే, మన తెలంగాణకి సంబంధించి ఆర్టికల్ 3 ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే ఎంతమంది అమరులయ్యారో, ఉద్యమకారులు ఎంతమంది త్యాగాలు చేశారు, చాలా మంది ప్రాణాలు అర్పించారు, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏ రకంగా అయితే వార్ జరిగిందో తెలంగాణకి సంబంధించి ఆ రకంగా వార్ జరిగిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఇదంతా రచ్చ చేస్తారు అంటారు. పాకిస్తాన్ తోటి పోలిస్తే మరి ఆంధ్ర నాయకులు పాకిస్తాన్ తోటి పోల్చినప్పుడు ఏం చేస్తారు? ఆంధ్ర నాయకులు ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు బీజేపీ నాయకుల మాటలన్నీ అవి ఎట్లుంటాయంటే, అవి అటు ఉండే ఇటు ఉండే. తెలంగాణ అస్తిత్వం ఇలా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇలా ప్రజలు తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇలా ఏదో ఒక పార్టీ మీద అసలు వీళ్ళకి ఉద్యమం అంటే ఏంది? దేశ చరిత్రలా స్వాతంత్రోద్యమంలో ఉన్నారా? లేకపోతే బీజేపీకి సంబంధించిన పార్టీ తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడింది ఉందా? ఏమన్నా అంటే అంటారు బీజేపీ లేకపోతే తెలంగాణ లేదు. మరి ఇప్పుడు తెలంగాణ యొక్క అమరుల యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి మీరు మాట్లాడితే పార్లమెంట్లో ఏమని మాట్లాడాలి? తెలంగాణ ఉద్యమంలో పలానా అంశాలలో పలానా అమరవీరులు అమరులైరని వాళ్ళ త్యాగాలను గుర్తు చేయాలి. వాళ్ళ త్యాగాలను గుర్తు చేయాలి తప్ప ఒక పక్కనేమో అంతెందుకు ప్రధాని మోడీ గారే అన్నారు కదా, తలుపులు పెట్టి అది చేసి తల్లిని చంపి బిడ్డకు ఏదో అన్నట్టు ఆయననే ఒక అంశం తెర మీదకి తెచ్చారు. ఇంకా ఆయననే మాట్లాడిండు, ఒక ఎంపీ మాట్లాడలేడా? అంటే వీళ్ళకు తెలంగాణ అంటే ఒక అక్కసు ఉంటది మన బీజేపీలకు అని అంటే. ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఒక్కరన్నా లేచి మాట్లాడని స్పందించడానికి ఎందుకు స్పందించలే? ఎడబెట్టుకురు ముఖము. ఇలా తెలంగాణ అని అంటుంటే ఎవడో బొకడాగడొచ్చి పక్క రాష్ట్రపోడు వచ్చి అంటే కర్ణాటక ప్రజల మీద ఒక మంచి అభిప్రాయం ఉంటది. మన పక్కనే కర్ణాటక మీద మంచి అభిప్రాయం ఉంటది. కానీ బొకడాగాలు వచ్చి ఎవడో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటే, వెధవలు మాట్లాడుతుంటే ఎవడు సహించడా? ఈ రాష్ట్రము 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడింది, ఉద్యమ ఆకాంక్షల మీద ఏర్పడింది. ఎవడు నువ్వు? నీ అస్తిత్వం ఏంది? బీజేపీది ఏంది? మనువాదం. ఇలా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండకుండా నీ మనువాదాన్ని నువ్వు కొనసాగించుకోవడానికి వాళ్ళకు తెలంగాణ మీద, సదరన్ స్టేట్స్ మన రాష్ట్రాల మీద అక్కసు ఎందుకుంటుందో నేను చెప్తా. వాళ్ళకి ఇక్కడ సీట్లు లేవు, సీట్లు రావు. వాళ్ళ ఐడియాలజీని, మనువాదాన్ని ఎంత ప్రజలల్లా నింపాలనుకున్నా తెలంగాణ నైజాముని పైజాము ఊడగొట్టిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది, ఈ తెలంగాణ ప్రజలకు ఉంది, ఈ తెలంగాణ అస్తిత్వానికి ఉంది, తెలంగాణ నేలకు ఉంది.
ఉత్తగా లేదు. తెలంగాణ అనేది నిజాముని తరిమిన చరిత్ర మనకుంది. మీలాంటి బొకడా ఏదో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని మీరు ప్రశ్నిస్తా అంటే ఎవడు మీరు అసలు? ఈ తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ అనే హక్కు మీకు ఎక్కడిది? నేను అనేది అది. అంటే ముఖ్యంగా నేనైతే చాలా గర్వంగా చెప్పుతాను నేను తెలంగాణని. సో మనం అందరం చెప్పుకుంటాం ఎటువైనా కూడా మేము తెలంగాణలో అని చెప్పేసి. సో ముఖ్యంగా ఈటెల రాజేందర్ కూడా తెలంగాణలో కీలక పాత్ర పోషించిండు. ఆయన కూడా ఉద్యమంలో బాగా నడిచారు. మరి అయినందుకు ముందుకు రావట్లేదు. ఆయనకు ఏదో పేరుకేనా తెలంగాణ ఉద్యమం చేసినా పేరుకే తెలంగాణ అని చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఈటెల రాజేందర్ అన్న అంటే ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండు. ఇప్పుడున్న ఎంపీలలో బీజేపీ ఉన్న ఎంపీలలో ఎవరన్నా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తి ఎవరన్నారు అంటే ఈటెల రాజేందర్. అది 100% ఎక్కువనే చెప్పొచ్చు. బట్ వాళ్ళు కూడా పార్టీ కోసం సమర్థించడం పార్టీ తప్పు చేస్తే ఏదైనా తప్పు. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా. కాంగ్రెస్ చాలా మంది అంటారు అమరులు కావడానికి కాంగ్రెస్ కొంత కారణం. కారణం వాస్తవం. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణని ఇచ్చింది కదా. అదే కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణని ఇచ్చింది. అదే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. బీజేపీ సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ కోసం సహకారం అందించారు. బీజేపీలో కూడా గొప్ప నాయకులు ఉండేవాళ్ళు, వాజ్పేయి లాంటి. ఈ దరిద్రులు మనువాదం తెచ్చి మనువాదాన్ని ప్రజలకు అజ్జేయాలనేది తెలంగాణ మీద వీళ్ళకి అక్కసు ఎందుకుంటే ఇక్కడ సైడ్ సీట్లు లేవు. మీరు చూసుకోవచ్చు, అమిత్ షా గారు గద్దరన్న పేరు తీస్తుండు. గద్దరన్న పేరు తీసి పార్లమెంట్ లో ఏంది ఒక నక్సలైట్ ను, ఒక మావోయిస్ట్ లీడర్ ని రాహుల్ గాంధీ కలుస్తారు. గద్దర్ అంటే తెలంగాణ అంటే గద్దర్ అంటే తెలంగాణ అంటే గద్దర్. అసలు మీరెవరు? గద్దర్ అన్న చరిత్ర ఏంది, మీరేంది? గద్దర్ అన్న గురించి మాట్లాడే నైతికత అర్హత మీకు? ఆయన కాలి గోటికి కూడా ఎవరు సరిపోడు. ఒక్క పాట పాడితే ఎన్నో పోయి పడతారు ఆయన పాట కడితే. ఈ సమాజం కోసం గొంతెత్తి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ మాటను పాటగా చెప్పిన గొప్ప చరిత్ర గద్దర్ అన్నది. ఎందుకు పార్లమెంట్ లోనే మన తెలంగాణకి సంబంధించి గద్దర్కి కావచ్చు ఎందుకు అవమానం జరుగుతుంది? మన సైడ్ నుంచి గట్టిగా ప్రశ్నించడం లేకనా? ఇప్పుడు బీజేపీ 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. ఆల్రెడీ ఆ వ్యాఖ్యలు తొలగించాలని రిక్వెస్ట్ పెట్టిరు. అది తొలగిస్తారు. తెలంగాణ మీద అక్కసు ఎందుకు అని అంటే వాళ్ళకి ఇక్కడ సీట్లు లేవు. వాళ్ళ ఐడియాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే ఈ నేల పోరాటాలకి అస్తిత్వానికి ఒక నిదర్శనంగా ఉంటాయి. మన అస్తిత్వం మనం కాపాడుకుంటాం. మీరు చెప్పిన నేను ఏడిపోయినా తెలంగాణ, అది మీ అస్తిత్వం. మనం ఇక్కడ ఉన్నామంటే తెలంగాణ కాబట్టి ఉన్నాం. ఇప్పుడు తేజస్వి సూర్య యాదవ్ వైల్ ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా అంటే తెలంగాణ ప్రజలు సాధించారు. ఇంకొకటి నాకు నిజంగా సిగ్గు అనిపించింది అన్న, బీజేపీకి సంబంధించిన వాళ్ళని చెప్పిన కదా మీకు తీసుకున్నా అని చెప్పేసి, వాళ్ళు కూడా ఉద్యమకారులు, ఉద్యమం చేసినాం, లాఠీలతో దెబ్బలు తిన్నామని చెప్తున్నారు. అయినా కూడా మాకు ఆయన కరెక్టే మాట్లాడిండు, తప్పేం మాట్లాడని ఉద్యమం చేసిన ఉద్యమకారులే ఇట్లా చెప్తున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యమం చేసి ఇప్పుడు రాజకీయ ఉద్యమాల కోసం వాళ్ళ స్థితి గతిని కాపాడుకోవాలంటే సమర్థించాలి కదా. ఇప్పుడు పార్టీని జోకాలనుకుంటారు కాబట్టి పార్టీనే జోకుతారు వాళ్ళు. ఇప్పుడు మోడీ అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారు అని మోడీ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అంటారు గద్దర్ అన్న పేరు తీసి అమిత్ షా గారు అవమానిస్తారు, రాజ్యాంగాన్ని అవమానిస్తారు, అంబేద్కర్ గారిని అవమానిస్తారు. సో వాళ్ళ ఐడియాలజీకి మన ఐడియాలజీకి చాలా డిఫరెంట్. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ లో బిల్లు, ముఖ్యంగా ఇది అయితే మహిళా బిల్లుకి సంబంధించి దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ అంతా కుట్రమాడుతున్నారని కూడా అంటారు. అయితే విషయం ఏంటంటే మహిళలకు బిల్లు తేవడాన్ని ఏ పార్టీ వ్యతిరేకించొద్దు. వ్యతిరేకిస్తే అది కంపల్సరీ మహిళలకు వ్యతిరేకం. ఈరోజు మహిళలకు బిల్లు పెట్టాలనుకుంటే సపరేట్ బిల్లు పెట్టాలి. డిలిమిటేషన్లో సౌత్ స్టేట్స్కి అన్యాయం చేసి నువ్వు నీకు సంబంధించిన ఐడియాలజీ ఉన్నది మంచిగా అది చేసుకోవాలనుకుంటే నువ్వు ప్రజలకు అన్యాయం చేయాలంటే ఎవరు ఊరుకుంటారు? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బిల్ అనేది ఆగిపోయింది. నువ్వు మహిళలకు సపరేట్ బిల్లు పెట్టండి, మద్దతు ఇస్తారు. మద్దతు ఇవ్వకపోతే ప్రజలే వ్యతిరేకంగా వస్తారు. ఇలా ప్రజలు మద్దతు ఉన్నారు కాబట్టి ఆ బిల్ ఆగిపోయింది. డిలిమిటేషన్ లో ఎందుకు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి ఎందుకు మీరు చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముంది? అంటే మాకు హక్కు లేదా? మాకు వాటా లేదా? ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు బిల్లు పెట్టుకోవడానికి ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఇలా ఏదో బిల్లు ఆగిపోవడానికి అందులో ఉన్న ఎంపీలు కారణం కాదు, ఓట్లు వేయడానికి వాళ్ళు కారణం కావచ్చు. కానీ వాళ్ళు ఓట్లతోటి సీట్లు ఎక్కిరు. ఆ సీట్లు ఎక్కడానికి ప్రజలు కారణం.
ప్రజలు దంతే ఎన్నో పోయి పంటారు. అది ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే. సో ప్రజల అస్తిత్వం కోసము కొట్లాడినోడే నాయకుడైతాడు. ఆ నాయకుడు దేశ స్థాయిలో ఇప్పుడు లేరు. అది బాధాకరం. అన్న ముఖ్యంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు చూసిండొచ్చు, చాలా మంది సపర్లు కొట్టడం, నవ్వుతూ ఎగతాళిగా నవ్వడం, ఇవన్నీ సిగ్గు చేసినారు. లేదు. మరి వాడెవడో ఇంతమంది బొగడగాడు మాట్లాడితే వీళ్ళు సిగ్గు లేకుండా నవ్వడం ఏంది నాకు అర్థం కాదు. లేచి ముఖం మీద మాట్లాడకుండా అంటే దమ్మవరికి ఎవరైతే ఏంది లేదు లేదు ఉంటే 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 మాట్లాడాలి కదా. సిగ్గుండాలి ఏమన్నా నవ్వడానికి, చప్పట్లు కొట్టడానికి. బుద్ధి జ్ఞానం ఉంటేనేమో మంచిగుండు. బుద్ధి జ్ఞానం లేకుండా ఎవడో పక్క రాష్ట్రపోడు వచ్చి నేను ప్రజలను అంటలేను. ఈ పనికి మాలినోడు ఎవడైతే ఇప్పుడు ఆ తేజస్వి సూర్య పెదవ ఉన్నాడో వానికి చెప్తున్నా ముచ్చట. ఎవడైనా సరే ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటేనేమో మేము రాజ్యాంగానికి అనుగుణంగా రెస్పెక్ట్ చేస్తాము. బట్టలు ఇప్పి తంతారు, ఇక్కడికి వస్తే బట్టలు ఇప్పి కొడతారు, ఉరికిచ్చి కొడతారు. అంటే గతంలో ఉద్యమం టైంలో కూడా ఆయన ఈడికి వచ్చిండు, ఖచ్చితంగా తెలంగాణ రావడానికి నేను కూడా సహకరిస్తా, ఖచ్చితంగా నా సపోర్ట్ కూడా ఉంటది అని చెప్పేసి అన్నాడంట అప్పట్లో. వాళ్ళు అనేటి అన్ని ఎట్లుంటాయంటే తప్పించుకోవడానికి ఏమైనా ఎత్తుగడలు వేస్తారు. వాళ్ళు కనీసం నేను తప్పు మాట్లాడినా అనే అంశం కూడా లేదు. డీలిమిటేషన్ అంశాల్లో ఆంధ్రాకు సంబంధించిన నాయకులు మద్దతు పలికారు. కూటమి ప్రభుత్వానికి జగన్ గారికి తేడా ఏముంది? జగన్ గారు కూడా ఆ బిల్లుకు ఆమోదం పలికారు. అసలు దక్షిణాది రాష్ట్రాలకు వీళ్ళు పెనుముప్పుగా మారే అవకాశం ఉంది భవిష్యత్తులో. అందరూ ఒక తాటి మీద ఉండాలి. ఎస్, మీకు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, బట్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? మీ కూటమి ప్రభుత్వం అంటే ఇంకో 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మీ ఈవీఎంలు నడిపించుకున్న రోజులు ఉంటారు కావచ్చు. తర్వాతనైతే పోవాల్సిందే కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆలోచిస్తారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము ఇక్కడ అధికారంలోకి రావట్లేదు. రారు. చెప్పినా కదా, ఈ నేలకు పోరాటం ఎక్కువ. ఈ పోరాట పటిమకు వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళది మనువాదం, మనది మనవాదం అంటే కలిసి ఉండాలి, మనువాదం అంటే విడదీయాలి. వాళ్ళది విడదీసి పరిపాలించడానికి బ్రిటిష్ ఏజెంట్లు వాళ్ళు, బ్రిటిష్ తొత్తులు వాళ్ళు. మనం ఇలా ప్రజాస్వామ్యంగా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడానికి ముందుంటాం, తెలంగాణ ప్రజలమైన మన దక్షిణాది రాష్ట్రాల్లో. ఈ మధ్య ఏదో ప్రభుత్వం ఏర్పడంగానే నాయకులు మారారు తప్ప అంత ముందుకు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి అది ఇది అని మాట్లాడుతా ఉన్నాడు. అంత ముందుకు కులము లేదు, మతము లేదు అన్నాడు. ఇప్పుడు అదే కులాన్ని, అదే మతాన్ని వెనకేసుకుని రాజకీయం చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మోడీ అక్కడ ఉంది కాబట్టి మనం సేఫ్ గా మంచిగా ఉన్న మనిషి కూడా అంటారు. ఎవరు? మోడీ ఇప్పుడు ఆయన పాలిస్తున్నాడు కాబట్టి మనం 4 మెతుకులు మన చేతిలోకి పోతున్నాయి, మనం మంచిగా ఉంటున్నాం అంటారు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఆయన కష్టం ఓడిసి ఇస్తుండా? ఏం చేసి ఇస్తుండ? ఏ పార్టీ ఉన్నా అంట, నా పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా నా పార్టీ ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. తెలంగాణ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజలకి ఇస్తున్నారు. నాకు ఆ గట్స్ ఉన్నాయి, మీకు ఆ గట్స్ ఉన్నాయా? ప్రజల సొమ్మును ప్రజలకి ఇస్తున్నా అనే అది ఉన్నాయా? ఇప్పుడు ఎవరైతే తెలంగాణను అవమానించి మాట్లాడుతారో కనీసం పోయి ఇది తప్పు అని చెప్పిపోయలేకపోయారు. కనీసం ఈ రోజు కూడా ఆయనదైనా వక్రీకరించురని ఆయనదైనా చెప్పుకుంటుండు. అయినా కూడా వీళ్ళు ఏం లేకుండా సపరేట్గా కూర్చున్నారు. రా, దమ్ముంటే రా, తెలంగాణకు రా, బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతారు. ఇదే ధర్నా చౌక్ లో. అయితే దీనికి సంబంధించి కిషన్ రెడ్డి చెప్పడం జరిగిందన్న, సారీ చెప్పిండు ఆయన అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆయన వీళ్ళేమో దాన్ని వక్రీకరిస్తారని మీద అంటారు, మరి సారీ చెప్పిరు అని చెప్పేసి ఎందుకు చెప్పిండు కిషన్ రెడ్డి? నేను అంతకు ముందుకే చెప్పిన, ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటది. ఇక్కడ రామచంద్ర స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడా, వారికి వీళ్ళేం మాట్లాడుతారో తెలియదు, వీళ్ళు వాళ్ళకేం మాట్లాడుతారు వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి కదా, తెలంగాణను అవమానించినందుకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఏం చెప్తారన్న ఆ 8 సీట్లకి సంబంధించి ఎంపీలకి ఏం చెప్తారు? ఎంపీలకు చెప్పేది ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు సంతాపం తెలిపారు. వాళ్ళకి పార్లమెంట్ సాక్షిగా సంతాపం ప్రకటించారు. ఇక్కడ ఉన్న 8 మంది ఎవరైతే బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉన్నారో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ సంతాపం తెలిపారు. రాజకీయ సంతాపాన్ని కూడా భవిష్యత్తులో కోరుకుంటారు. ఉండాలి, ఉంటేనే కదా మన. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీ కమలం ఇక్కడ వికసిస్తుంది అంటారు. వికసించాలి. కమలాన్ని మా శ్రీకాంత్ చెప్తారు, కత్తులతోటి కోస్తాం, కత్తులతోటి ఉత్త కూడా పోయాము, మొత్తం లోపలికి వెళ్ళి కోసుకొస్తాం. సో ఏం డిమాండ్ చేస్తారన్న మరి? ముఖ్యంగా మాటలని వక్రీకరించారు అనేదానికంటే ఆ మాటల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం, తప్పైందని. ఇంకొకటి, ఆంధ్ర నాయకులు కూడా పాకిస్తాన్ తోటి మా రాష్ట్రాన్ని ఎట్లా పోల్స్తారు అనేది
కొంచెం మీరు ముందుకు వచ్చి మాట్లాడాలనేది నా విజ్ఞప్తి. అంటే వాళ్ళు కూటమి మీద ఉన్నారు కదా, సాధ్యం అవుతుందా? అంటే ఉంటే నేను చెప్తున్నా కదా, నేను ఏ ప్రభుత్వం ఎవరిది ఉన్నా సరే మన అస్తిత్వం మనకి ఇంపార్టెంట్, మన పోరాటం మనకి ఇంపార్టెంట్. అది ఉమ్. తెలుగు అనే గట్స్ ఎవరికి ఉండొద్దు. ఇప్పుడు ఎవరైతే తేజస్వి సూర్య ఉన్నాడో ఉమ్. వీడికి వచ్చి తెలుగు మాట్లాడలేడు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను నేర్చుకుంటే నీ భాషలో కూడా మాట్లాడగలుగుతా. నేర్చుకో తెలుగు అంత ఉంటే. ఉమ్. అది తెలంగాణ గొప్పతనం, అది తెలుగోడి గొప్పతనం. సాధ్యం అవుతుందా ఆయనకి? కాదు కాదు కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి అంత సినిమా లేదు. రైట్, చూసారు కదా. ఏదైతే ఖచ్చితంగా తేజస్వి సూర్య సారీ చెప్పాలి, ఒక్కసారి నీకు దమ్ముంటే తెలంగాణకి రా, మేము బట్టలిప్పి కొడతామని చెప్పేసి కూడా వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కూడా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మన అస్తిత్వాన్ని మనం కోల్పోవద్దని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.